ట్రంప్ ఒక అప్పు తీరుస్తున్నాడు. ఏమిటి ఆ అప్పు అంటే ఇప్పుడు వాళ్ళది $39 ట్రిలియన్ అప్పు చేరింది. ఈ నేపథ్యంలో అప్పుని తీర్చడానికి ఆయన అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఇప్పుడు ఏదైతే భారతదేశంతో పాటు దేశాల మీద టారిఫ్లు పెంచేశాడు కదా, అస్సలు లేని చోట 10%, ఉన్నటువంటి చోట 15, 20, 30 ఒక్కొక్క దేశం మీద ఒక్కొక్క రకమైన టారిఫ్. వాళ్ళ దేశంలో ఎక్కువగా ఏది వాడతారో ఆ దేశపు మీదనే టారిఫ్, మన దాని మీద 50% టారిఫ్ ఉంది. ఇలాంటి టారిఫ్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులనంట ఇప్పుడు ఆ అయ్యగారు ఈ ఏడాదికి $600 బిలియన్ అవుతుందట. ఇది ఇప్పుడు 9 నెలలు అయింది, $600 బిలియన్ అవుతుందట. ఇది అప్పు ఇప్పుడు ఇంతకుముందు పెరిగినటువంటి అప్పులో ఈ $600 బిలియన్ తగ్గినట్టే. తద్వారా అమెరికా అప్పు తగ్గించే చర్యల్లో ట్రంప్ సక్సెస్ అయ్యాడంటూ కెరోలినా లావియట్ చెప్తున్నటువంటి అలా సంబంధించినటువంటి అధికార ప్రతినిధి చెప్తున్నటువంటి మాట చూస్తే వాళ్ళ దేశ ప్రజలనే దోచేస్తున్నాడు ట్రంప్ అన్నటువంటి విషయం బయటకు వస్తోంది.